సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటారే ఇంత మంచి క్యారెక్టర్స్ మన తెలుగు వాళ్ళకి కూడా వచ్చుంటే బాగుంది కదా లాస్ట్ 2-3 ఫిలిమ్స్, సో ఎందుకు చేయట్లేదు స్ట్రైట్ తెలుగు హీరోస్తో అన్న డౌట్ ఎవరైనా రైస్ చేస్తే వచ్చిందా, వస్తే ఏం చెప్తారు అసలు? అలా అని కాదండి, యాక్చువల్లీ లాస్ట్ 3 సినిమాలు స్టార్టింగ్ ఫ్రమ్ సార్ అనుకుంటా, సార్ అండ్ లక్కీ భాస్కర్, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్. నేను అంటే కోవిడ్ తర్వాత కొంచెం యాక్సెప్టెన్స్ హ్యాస్ బికమ్ లిటిల్ గ్లోబల్. అంటే తమిళ్ యాక్టర్ అని కాదు, తెలుగు యాక్టర్ అని కాదు, హిందీ యాక్టర్ అని కాదు, ఒక మంచి కంటెంట్ ఏ లాంగ్వేజ్లో వచ్చినా అది ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేస్తే అందరూ చూస్తున్నారు. సో అదొక చిన్న కాన్ఫిడెన్స్. అండ్ వాతి ఆర్ సార్ తో ఇట్ వాజ్ ఒక ఏమంటారు, ఒక బెట్, ఒక క్యాలిక్యులేటెడ్ బెట్. వై డోంట్ వి? ఎందుకంటే ఆ టైంలో మీకు కోవిడ్ తర్వాత చాలా సినిమాలు అయిపోయినాయి. కోవిడ్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ షూటింగ్లు మొదలైనప్పుడు ప్రతి ఒక్క యాక్టర్, నేను అప్రోచ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క యాక్టర్ వాజ్ బిజీ, వెరీ బిజీ. సో ఎదర్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year ఆర్ మోర్. సో అంత టైము వెయిట్ చేసే పరిస్థితి కూడా అప్పుడు, అంటే ఒక ఏమంటారు, ఒక టెక్నీషియన్ 1.5 years ఖాళీగా కూర్చోవటం అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం. సో ఆ టైంలో వచ్చేసి ఇంకా లేటర్ ఆప్షన్స్ ఏంటి వెతుకుతున్నప్పుడు ఇలా ధనుష్ గారు కథ వింటారు అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా వి జస్ట్ వాంటెడ్ టు యునో టేక్ అ ఛాన్స్. ఓకే, ఏముంది ఒకసారి చెప్దాం కదా, నచ్చితే అంటే వి డెంట్ హ్యావ్ ఏమంటారు లాంగ్ రోడ్ మ్యాప్. అక్కడికి వెళ్ళటం, చెప్పడం, దాని తర్వాత ఏమవుతుందో అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు ఆలోచించలేదు, వెళ్దాం, వింటానన్నారు, ఓకే ఫస్ట్ చెప్దాం, ఆయనకి నచ్చేలా చెప్తాం, దాని తర్వాత విషయం తర్వాత. వినంగానే అప్పుడు కూడా ఆయన ఇమీడియట్గా స్టార్ట్ చేసే ఉద్దేశం కూడా లేదు. బట్ 6 months, ఓకే 1.5 year కన్నా 6 months బెటర్ కదా. సో అందుకని వెళ్ళిన తర్వాత ఆయన విని ఇమీడియట్గా స్టార్ట్ చేసేద్దాం అన్నారు. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ షాక్. అంటే ఆయన దగ్గర నుంచి అలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు.